ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండంలో మొట్టమొదటి యుద్ధం గురించి 14వ అధ్యాయంలో మనము చూసాము. 315 ప్లస్ అబ్రహాం ఇంతమంది కలిసి యుద్ధానికి వెళ్ళారు. ఎవరి కోసం ఇప్పుడు యుద్ధం చేసేది అబ్రహాం అంటే లోతు కొరకు. లోతు కొరకు ఎందుకు చేయవలసి వచ్చిందంటే, లోతు యోర్దాన్ నదిని చూశాడు, పచ్చదనాన్ని చూశాడు, సొదొమ దగ్గర కాపురం ఉండాడు, సొదొమకు దగ్గరగా వెళ్ళాడు. తీరా ఈ అధ్యాయంలోనికి వచ్చేసరికి సొదొమలోకి ఎంటర్ అయిపోయాడు. ఈ సొదొమ లోపలికి జొరబడినందున ఈ సొదొమ రాజులు యుద్ధాలను చేసుకున్నారు. సొదొమ రాజు ఓడిపోయాడు కాబట్టి ఆ సొదొమ ప్రాంతం అంతటినీ కొల్లగొట్టుకొని పోయారు. వారికి కావలసినటువంటి మనుషులందరినీ చెరగా తీసుకొని బందీలుగా, అంటే వాళ్ళ దేశానికి తీసుకెళ్ళి వాళ్ళ చేత ఊడిగం చేయించుకుంటారు, ఇక బానిసలుగా పెట్టేసుకుంటారు. అందుకని ప్రభునందు ప్రేమడ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఆ రీతిగా అబ్రహాము తమ్ముడైనటువంటి లోతును వాళ్ళు చెరగా తీసుకెళ్లారని వెళ్ళి వారితో యుద్ధము చేసి, వాళ్ళు ఏదైతే ఆ లోతు దగ్గర నుండి దోచుకొని వెళ్ళిపోయారో ఆ యావదాస్తిని ప్లస్ అదేవిధంగా లోతు కుటుంబాన్ని సంరక్షించి, రాజులు ఏదైతే కొల్లగొట్టుకొని పోయారో దానంతటిని తీసుకొని వెలకి తీసుకొచ్చి వస్తుంటుండగా ఒక మెల్కీసెదకు అనేటటువంటి వ్యక్తి ఎదురుపడ్డాడు. ఈ మెల్కీసెదకు ఎవరో కాదు, అప్పటికప్పుడు ప్రత్యక్షమై మరలా మాయమైపోయినటువంటి ఈ మెల్కీసెదకు ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు అనే ఆత్మీయ సత్యాన్ని రోజున మనము గుర్తెరగాలి. ఆ రీతిగా మెల్కీసెదకు ద్వారా ఆశీర్వాదం పొంది అబ్రహాము తనకు 10వ భాగం ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అదంతా తీసుకొని వెళ్ళి ఎవరి ఆస్తిపాసులన్నీ వాళ్ళకి అప్పచెప్పారు. సొదొమ రాజు పరిగెత్తుకొని వచ్చి, దండాలు స్వామి, మాకు శాతగాక వాళ్ళను ఓడించలేకపోయాం, నువ్వు మా పక్షాన వెళ్ళి యుద్ధం చేసి వచ్చావు, నీకు 2 వందనాలు అని చెప్పాడు. సరే, నీకు ఏం కావాలో తీసుకో అని చెప్తా ఉంటే, నీది నాకు నూలు పోగు కూడా అక్కర్లేదయ్యా, రూపాయి కూడా నాకు అక్కర్లేదు, నాకు దేవుడిచ్చినది దండిగా ఉన్నది, నాది నాకు చాలు, కావాలంటే నాతో పాటు వచ్చిన 3 సహోదరులు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఈదలుచుకుంటే వాళ్ళ బాగాలేదో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళను సంతోషపరచు, నాకు ఏది అక్కర్లేదు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు అది మనం పోయిన వారం వరకు నేర్చుకున్నటువంటి పాఠము. ఈ రోజున దేవుడైన యెహోవా అబ్రహామును దర్శించుట మనము 15వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో చూస్తాం. దేవుడు మరలా అబ్రహామును దర్శిస్తూ ఉన్నాడు. ఇది ఎన్నో ప్రత్యక్షత అంటే 4వ ప్రత్యక్షత. చెప్పండి. ఈరోజు అబ్రహాములో ఉన్నటువంటి ఆవేదన మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనము గుర్తించాలి. ఈ 2 విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఇప్పుడు పక్క అధ్యాయానికి ఈ అధ్యాయానికి అసలు సంబంధం లేకుండా మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ యుద్ధం చేశాడు, లోతును కాపాడుకున్నాడు, తన కుటుంబాన్ని కాపాడాడు, అంతా ఆస్తిపాస్తులన్నీ అక్కడ వాళ్ళకి అప్పచెప్పేసి జాగ్రత్తగా బ్రతుకురు నాయనని చెప్పేసి వచ్చేసాడు. ఇప్పుడు లోతు చేయాల్సిన పని ఏంటి చెప్పండి? అబ్రహాము వెళ్ళకపోతే లోతు బ్రతుకు ఏమైపోయేది? సరే, అబ్రహాం వెళ్ళాడు, కాపాడాడు, ఇప్పుడు ఏం చేయాలంటే, పెదనానో చిన్నానో, నాయన నీకు దండం పెడతా, ఇక నుండి నేను నీ దగ్గరగా ఉంటాను, దయచేసి నా మాట కాదనుకో, ఏదో జరిగింది, కొన్ని నువ్వు పెద్ద దిక్కు మాకు ఉంటే మాకు కొన్ని ఆలోచనలు చెప్తా ఉంటే మా జీవితాలు బాగుంటాయి, నువ్వో చోట నేనో చోట ఉంటే ఇదిగో ఇలాగే ఉన్నది, కొన్ని నాకు తెలిసి తెలియక చేసి ఇదిగో నెత్తి మీదకి తెచ్చుకున్నాను, ఈ రోజున దయచేసి నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, కాస్త పక్కగా ఉందాము నాయన అని చెప్పుకోవాలి. వెళ్ళొస్తారా బాబు అని అంటే, సర్లే బాయ్. సొదమ వదలట్లేదు వీడు.
లోతన్నా సొదమ ప్రాంతాన్ని విడిచిపెట్టట్లేదు. దానికి అలవాటు పడిపోయాడు దాంట్లోనే. ఆహా, ఎంత బాగుందో. ఇంకా ఎన్ని యుద్ధాలు వచ్చినా అయ్యో మా తండ్రి గారు ఉన్నారులే నన్ను కాపాడడానికి అనుకుంటున్నాడు, కానీ ఈ స్థితిలో నుండి నేను బయటకు వస్తాను, ఈ దుస్థితిలో నుండి నేను బయటకు వస్తాననేటువంటి ఆత్మీయ సత్యాన్ని గుర్తిరగలేకపోతున్నాడు లోతు. సరే, ఏదైతేనే మొత్తం మీద తను విడిచిపెట్టి అబ్రహాం బయటకు వచ్చాడు. అబ్రహాముకు ఒక లోటు కనబడుతూ ఉన్నది. దేవుడు మరలా ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ప్రతిసారి కృంగిపోయిన ప్రతిసారి దేవుడు అబ్రహామును దర్శిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు నమ్మిన తన ప్రజలను చెయ్యి విడిచే దేవుడు కాదు. మనం అనుకుంటాం, అయ్యో దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటాము. కాదు. తనను నమ్మిన భక్తులను ఎవరిని ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. వారి పక్షాన నిలబడగలిగినటువంటి దేవుడు. ప్రేమణ దోంబిడ్లారు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో ఆ అబ్రహాము వెళ్ళి లోతును మరి ప్రాణత్యాగము చేసి 5 రాజుల దగ్గర నుండి విడిపించి తీసుకొని వచ్చి క్షేమంగా అప్పచెప్పేశాడు. నేను అంత పని చేసిన వాడు కనీసం నాతో వస్తాను రాలేదు, కనీసం వచ్చినా కాస్త వాడిని దూరం నుండన్నా చూసుకొనన్నా బ్రతికేవాడిని. నాకంటే ఎవరున్నారు ఇక్కడ? నాకంటే ఎవరు లేరు కదా. కాస్త అయినోడు అని అంటే వాడొక్కడే, రక్త సంబంధం అంటే వాడొక్కడే ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాముకు కాస్త కూస రక్త సంబంధం ఎవరు అంటే లోతు మాత్రమే. అతను కూడా దూరం అయిపోతా ఉన్నాడు. ఈ సందర్భంలోనైనా దగ్గరికి రావాలి కానీ రాలేదు. కాస్త కృంగిపోయినట్టుగా కనబడుతూ ఉంటుంది మనకి సందర్భం. అలాంటి సందర్భములో దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షమయ్యాడని ఇక్కడ రాయబడుతూ ఉంటుంది. చదవండి మాట 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇవి జరిగిన తరువాత ఏవి జరిగిన తర్వాత 14వ అధ్యాయం జరిగిన తర్వాత 15వ అధ్యాయం ప్రారంభం అన్నమాట. 14వ అధ్యాయంలో ఏముండదన్నమాట? 14వ అధ్యాయంలో ఏముండదన్నమాట? ఏదో ఉన్నదన్నమాట. అవి మనకెందుకు ఇప్పుడు? యేసు రక్తమే జయం. ముందుకెళ్ళండి. ఇక మళ్ళీ ఈ దగ్గర పోతుంది. ఈరోజు ఎంచుకున్నదే పెద్ద టాపిక్ అని 6 వచనాలు ఎంచుకున్నా. రైట్. ఇవి జరిగిన తరువాత అంటే లోతును అబ్రహాము విడిపించి క్షేమంగా తన ప్రాంతానికి చేర్చిన తరువాత, యుద్ధము చేసి మరలా తనను సంపాదించుకొని క్షేమంగా ఇంటికి చేర్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, యెహోవా మైకు పనిచేస్తుందాక దగ్గర పెట్టుకో. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సడన్ గా దేవుడు ప్రత్యక్షమై అబ్రహామా భయపడకు అని అంటే అబ్రహాం భయపడుతున్నాడా? అర్థమవుతుందా? అబ్రహాము నాకు ఏమైనా భయం ఉందంటారా ఇక్కడ? ఎందుకు చెప్తున్నాడు భయపడకము, నేను నీకు కేడమును? మామూలు మాటలు కాదవి. ఇందాక చెప్పినట్టుగా నేను అనుకుంటున్నటువంటి వ్యాఖ్యానం ఇది, నా వ్యక్తిగత వ్యాఖ్యానం. ఇదే జరిగిందని నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ నా భావన ఏంటంటే, అంత కష్టపడి 4 రాజులతో యుద్ధము చేయలేని పరిస్థితుల్లో ఈ అబ్రహాం ఒక్కడు తన టీంతో వెళ్ళి యుద్ధం చేసుకొని ఉన్నదంతా సంపాదించుకొని వస్తే, సరే నీ పక్కన నేను ఉంటానన్నా అని పరిగెత్తుకొని రావాల్సిన లోతు రాలేదు. ఇంత చేసినా ఆయన ప్రయాస అంతా, మరి నేను ఇంత చేసినా వాడు నా వెంట రాలేదే. అదే కన్న కొడుకైతే
కనీసం బుద్ధి వచ్చి ఏదో తప్పటడుగు వేసినా పరిగెత్తుకొని వస్తుండే కదా. మరి ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో అబ్రహామునకు నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే. వాడు ఇంకా లోకంలోనే దానికే బానిసైపోతా ఉన్నాడు. చెప్పినా రాలేకపోయాడు. ఏం చేసేది అన్నట్టుగా వాపోతూ ఉంటుంటే, బాధపడుతూ ఉంటుంటే, ఇదిగో దేవుని వాక్యము ప్రత్యక్షమవుతున్నది అబ్రహామునకు. అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము అంటున్నాడు. కేడము అంటే ఏంటో తెలుసా? కేడము అంటే ఒక మాటలో చెప్పాలంటే, నిన్నెవడన్నా దాకాలంటే ఫస్ట్ నన్ను దాకాల. చెప్పండి, నిన్నెవడన్నా దాకాలంటే ఫస్ట్ నన్ను దాకాలి. అంటే ఎంత గొప్ప కాపుదల చూడండి దేవుడు అబ్రహామునకు ఇస్తున్నది. నేను నీకు కేడముగా ఉంటున్నాను, నువ్వు భయపడకు. ఇక ఎవ్వడు నీ జోలికి రాడు, ఎవ్వడు నీ దరికి రాడు. నిన్ను గొప్పగా దీవిస్తాను అని చెప్తా ఉన్నాడు. చూడండి, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమవునని 3 మాటలు దేవుడు దర్శనమందు కనబడి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమేం చెప్తా ఉన్నాడు? భయపడకు అంటున్నాడు, నేను నీకు కేడముగా ఉన్నాను అంటున్నాడు. 3వదిగా నీ బహుమానము అత్యధికముగా ఉంటుంది అని. అత్యధికమా, బహుమానమా? అప్పుడు అబ్రహాం అంటున్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. ఓ ప్రభువా, నువ్వు నన్ను భయపడద్దు అంటున్నావు, నువ్వు నాకు కేడము అంటున్నావు, నీ బహుమానమును అత్యధికము చేస్తాను అంటున్నావు. అసలు నాకు గర్భఫలమే లేదు, నువ్వు నాకు ఏదిస్తే ఏందయ్యా? ఆస్తులున్నాయి, ఆస్తిపాస్తులున్నాయి, గొర్రెలు గొడ్లు ఉన్నాయి, పనివారులు ఉన్నారు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి ఇదిగో 312 మంది నా దగ్గర యోధులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఇది లేదు అనడానికి నాకు ఏమీ తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి సమృద్ధిగా. నువ్వు ఇంకా నా బహుమానాన్ని అత్యధికం చేస్తానంటున్నావే, ఎన్నిస్తే ఏం లాభమయ్యా? ఇంకా ఎంతగా నన్ను గొప్పగా దీవిస్తే ఏం ప్రయోజనం? అప్పుడు చెప్పావు నాకు, నీ సంతానము ఇసుక రేణువుల వలె అవుతుంది అని. నాకు సంతానము లేదే, ఇక నేను కూడా వృద్ధుడిని అయిపోయాను, నాకు సంతానం లేదు కనుక ఇదిగో నాకు నమ్మకమైనటువంటి పనివాడైనటువంటి దమస్కు ఎలియాజరే ఇక నాకు వారసుడు అవుతాడు. ఇక నేను చచ్చిపోతే ఇక వాడే దిక్కు, ఇంకేం ప్రయోజనం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో మాట చదవండి 3. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, జాగ్రత్తగా వినండి, అయ్యా నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. సంతానం ఎవరు ఇయ్యాలా? 127 కీర్తనలు కూడా ఉంటుంది కదా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. దేవుడు గర్భము తెరవాలి, దేవుడు కనికరము చూపాలి, దేవుడు మూయబడిన గర్భాలను తెరవాలి, దేవుడు సంతాన ప్రాప్తిని కలుగచేయాలి. జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ఆశీర్వాదము వలననే మనిషికి సంతానము కలుగును అనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని ఇక్కడ మనము గుర్తెరగాలి. ప్రేమన దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయ్యా నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు, ఇక చేసేదేమో లేదు, ఇక నా పని వాళ్ళలో వీడే ఒకడు వారసుడుగా, నా పని వాళ్ళలో ఎవరైతే నమ్మకమైన పని వాళ్ళు ఉన్నారో ఈ దమస్కు ఎలియాజరే నాకు కుమారుని స్థానంలో వారసుడైపోతాడు. ఇక నువ్వు ఇచ్చేది లేదు, నేను తీసుకునేది లేదు,
ఇక వయసు లేదు, ఆ స్థితి లేదు, కానీ ఇక ఏం దీవిస్తే ఏం లాభము నాయనా అంటూ కాస్త విస్తుపోయినట్లుగా మాట్లాడుతున్నాడు అబ్రహాము. అలాంటి అబ్రహామును మరల దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. 4వ వచనం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. హల్లెలూయా. ఏమయ్యా అబ్రహాము, అలా బాధపడతావేంటి? అలా కృంగిపోతావేంటి? అలా నిరుత్సాహపడతావేంటి? నేను నీకు చెప్పాను కదా. ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు అబ్రహామునకు? ఇదివరకు 3 సార్లు. 12వ అధ్యాయం 1వ వచనము, అదేవిధంగా 12వ అధ్యాయం 7వ వచనములో, అదేవిధంగా 13వ అధ్యాయము 14వ వచనములో, ఈ 3 సందర్భాల్లో కూడా దేవుడు అబ్రహామును దర్శిస్తూ ఉంటాడు. అక్కడ చెప్తాడు, ఆకాశ నక్షత్రాలను లెక్కబెట్టు, ఇసుక రేణువులను లెక్కబెట్టు, అలా నీ సంతానాన్ని చేస్తానన్నాడు. ఇప్పటికి 3 సార్లు చెప్పినవు నాయనా? లేదు. ఇప్పటికే బహుకాలము గడిచిన వృద్ధుడనైపోయాను, ఎలా సంతానము కలుగుతుంది? ఇక నా వల్ల కాదు, అది నువ్వు ఇయ్యలేవు, అది నేను తీసుకోలేదు. కానీ ఏదో ఇంతకాలం నీ మాటను పట్టుకొని వచ్చాను, ఏదో ఇంతకాలము నిన్ను నమ్ముకొని వచ్చాను, ఎన్ని అవదొడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా తట్టుకొని నీ కొరకు ఇంతవరకు నమ్మకంగా నిలబడ్డాను. కానీ ఇప్పటి వరకు నువ్వు చెప్పిన మాట నెరవేర్చబడలేదు కదా నా జీవితంలో. కాబట్టి నా పనివారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎలియాజరే నాకు ఆస్తికర్తగా, వారసుడిగా ఉంటాడు. ఇక చేసేదేముంది, అలా సర్దుకుంటానులేండి అంటూ కృంగిపోతున్నటువంటి సమయంలో మరలా దేవుడు ప్రత్యక్షమై, అబ్రహాము భయపడకు, బాధపడకు, ఈ ఎలియాజరు కాదు నీకు వారసుడు, నీ గర్భవాసమున పుట్టబోవువాడు నీకు వారసుడు అవుతాడు. నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి కుమారుడే నీకు వారసుడు. ఏంటి, ఎలా సాధ్యం? అసలు అప్పటికి కూడా చూడండి, విసికి వేసారిపోయాడు. కొన్నిసార్లు భక్తి ఎలా చెయ్యాలో మనం నేర్చుకోవాలి. భక్తి ఎలా చెయ్యాలో ఇలాంటి భక్తులను చూసి మనం నేర్చుకోవాలి. ఒకసారి దేవుని మాట విన్నాడు, నమ్మి అడుగు బయటకేశాడు. సంవత్సరాలు గడిచిపోయాయి, గర్భఫలము లేదు. మరలా దర్శనమిచ్చాడు, ఇస్తానులేవయ్యా అన్నాడు. తర్వాత మరలా ఇయ్యలేదు, మరలా ముందుకు సాగుతానే ఉన్నాడు. 3వసారి దర్శనమిచ్చాడు. ప్రతిసారి దర్శిస్తున్నాడు, నేను నీకు ఇస్తాను అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, ఈ దేశం ఇచ్చేస్తానంటున్నాడు, నీకు నీ వంశాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తానంటున్నాడు. అసలు ఒక రేణువే లేదు ఇక్కడ. ఏంది, ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తానంటున్నాడు. అసలైనటువంటి వారసుడే రావట్లే. విసికి వేసారిపోయింది బ్రతుకక్కడ. అయినను అబ్రహామునికి ఈ నిజంగా ఎంత నమ్మకము దేవుడంటే, ఎంత పిచ్చి ప్రేమ ఉన్నది దేవుడంటే. ఈ రోజున అలాంటి భక్తి గనుక మనం ఈ రోజుల్లో చేయగలిగితే అద్భుతాలు మన జీవితంలో రుచి చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అతడు కాదు, దమస్కు ఎలియాజరు కాదు నీకు వారసుడు, ఇదిగో నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడు అవుతాడు. ఒకసారి బయటకు రా, నువ్వు బయటకు రా. చూడు, పైనకు చూడు, చదవండి, 5వ వచనం చదవండి. మరియు ఆయన వెలుపలికి తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగునవునని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి బయటకు రా, నువ్వు బయటకు రా. ఎప్పుడు చూడు ఇంట్లో కూర్చొని కృంగిపోతూ ఉంటావు, బాధపడుతూ ఉంటావు. ఒకసారి బయటకు రా, బయటకు వచ్చి చూడు.
నక్షత్రాలు ఎప్పుడు కనబడతాయి? రాత్రి కదా. మరి సాయంకాలం పూట ఆ రాత్రి వేళ దేవుడు అబ్రహామును బయటకు తీసుకొచ్చి, బయటకు రా, చూడు పైకి చూడు, ఏం కనబడుతున్నాయి? నక్షత్రాలు. లెక్క పెట్టు ఒకసారి, లెక్క పెట్టు. ఎప్పుడైనా నక్షత్రాలను ఎంతమంది లెక్క పెట్టారు? ఎండాకాలంలో బయట వాకిట్లో పడుకొని మా తాత అనేవాడు, అవి లెక్క పెట్టరా, ఎన్ని ఉన్నాయి, ఇట్టి లెక్క పెడితే లోపు అయిపోయా, లెక్క మాయమైపోయేది. లెక్క పెట్టలేం. ఎన్నంట లెక్క పెడతాం? మన పరిధిలో మనకు కనబడినాయి మహా అంటే కొన్ని, మనకు కనబడిన పరిధిలోనే లెక్కించలేం. ఇంకా ఎన్నో ఉంటాయి, కొన్ని కనబడని నక్షత్రాలు ఉన్నాయి, లెక్కించలేము, అవి లెక్కకు దొరకవు. రేమన్న దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి లెక్కాయి, లెక్కేసి లెక్క పెడతాం ప్రభువా? నీ సంతానాన్ని ఇలా చేస్తాను, నీ సంతానాన్ని ఇలా చేస్తాను. అయినను అబ్రహామునకు వారసుడు ఉన్నాడా? లేడు. చూడండి, మరలా దేవుడు చెప్తా ఉన్నాడు 4వసారి, నేను నీ సంతానాన్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాను, ఇదిగో ఆకాశ నక్షత్రముల వలె నేను చేస్తాను అని చెప్పినప్పుడు ప్రేమణ దోమ బిడ్డలారా, అబ్రహాం ఏం చేశాడు? 6వ వచనం చదవండి. ఇది అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము దేవుని నమ్మాడు. ఈసారి కూడా 3 సార్లు దర్శనమిచ్చాడు, కానీ ఇస్తానన్న బహుమానం ఇవ్వలేదు. 4వసారి మరలా చెప్తున్నాడు. మనం మనుషుల మాటలు ఎన్నిసార్లు నమ్ముతాం చెప్పండి? 1, 2, 3, లాస్ట్ 4వసారి నమ్ముతామా? నిన్ను నమ్మం ఇక, నీకు రూపాయి ఇచ్చేది లేదు ఇక, నిన్ను అసలు నమ్మేదే లేదు ఇక. ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, పదే నమ్ముకుంటా పోతా ఉంటే మా నమ్మకాలన్నీ వమ్మైపోతా ఉంటే మిమ్మల్ని నమ్మేది లేదు. కొన్నిసార్లు మోసపోయిన తర్వాత మరల నమ్మకము కుదరదు, చాలా కష్టం. అందుకని 3 సార్లు అయిపోయింది. మాట నిలబెట్టుకోలేనట్టుగా కనబడొచ్చు ఇప్పుడు అబ్రహామునకు. 3 సార్లు చెప్పావు కదయ్యా, నువ్వు దేవుడవు కదా, నువ్వు మాట ఇచ్చి చెప్తావా? ఇన్నిసార్లు చెప్పావు, ఇంకా నెరవేరలేదు, మరలా ఇప్పుడు చెప్తున్నావు, ఎలానయ్యా నీ మాట నమ్మేది అని అనలే. వెంటనే ఇప్పుడు కూడా నిన్ను నమ్ముతున్నానయ్యా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను నమ్ముతున్నాను. దాన్ని బట్టి దేవుడు అతన్ని నీతిమంతుడు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నీతిమంతుడు. దేవుణ్ణి ఎంతగా నమ్మాడో ఆ నమ్మకత్వాన్ని బట్టి అతనికి నీతిగా ఎంచడం జరిగింది. కాబట్టి ప్రభు నందు ప్రేమణ దోమ బిడ్డలారా, ఈ రోజున మనము దేవుణ్ణి ఎంతగా నమ్ముతున్నాం? కీర్తనల గ్రంథము 118, 8, 9 చదవండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రేమణ దోమ బిడ్డలారా, మనం ఎవరిని నమ్ముతున్నాం? మనుషులను నమ్మిన వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయారు జీవితంలో. ఈ లోకములో, ఈ బైబిల్ గ్రంథాలు కూడా మనుషులను నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మున్ముందు మనకు ఎన్నో పాఠాలు వస్తాయి. మనుషుల మీద ఆధారపడి మనుషులు నమ్మిన వారి బ్రతుకులు ఎలా ఉన్నాయో, దేవుని ఇదిగో కష్టమైనా నష్టమైనా ఇస్తాను అని చెప్పి ఇంకా ఇవ్వకపోయినా అదే నమ్మకత్వాన్ని, మొదటి నుండి ఉన్నటువంటి ఆ నమ్మకత్వాన్ని చివరి వరకు కనుపరిచినటువంటి ఇలాంటి భక్తుల జీవితాలు ఎలా వర్ధిల్లాయో మనం అద్భుతంగా నేర్చుకోగలుగుతాం. ప్రేమను దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మనుషుల మాటలు
వాళ్ళు 10 సార్లు చెప్పినా, ఒకసారి చెప్పినా, కొన్నిసార్లు మోసపూరితముగా ఉండొచ్చు. కానీ దేవుని మాట, ఆయన మాట ఇచ్చి తప్పనివాడు. ఆయన మాట ఇచ్చి తప్పనివాడు. ఆయన ఏదైనా అన్నాడు అంటే అది జరిగి తీరుతుంది. ఇక్కడ అబ్రహాం జీవితంలో కూడా జరిగింది, కానీ కాస్త ఆలస్యమైంది. ఆలస్యమైనా దేవుడు తనకు అన్యాయం చేయలేదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తనను నమ్మిన భక్తులను దేవుడు ఎప్పుడు కూడా మోసం చేయడు, అన్యాయం చేయడు. ఒకవేళ నీకు జరగబోయే, నీకు చేస్తానన్న కార్యం ఏదైతే ఉన్నదో అది కాస్త ఆలస్యము కావచ్చు, కానీ నీకు అన్యాయం మాత్రము దేవుడు జరగనివ్వడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఈ రోజున దేవుని మనం ఎలా నమ్మాలి అని అంటే, అబ్రహాములాగా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ మాటను బట్టే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. ఎవరికి? ఇప్పుడు మనము నమ్ముతున్నాము అని అంటే మన నమ్మకం ఎంత? ఏదో మనకు అన్ని బాగుంటే, సౌలభ్యాలుంటే దేవాదేవాన్ని భలే నమ్ముతూ ఉంటాము. కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా అయిపోయాయంటే, కొన్ని కార్యాలు జరగలేదంటే ఇక దేవుడు వద్దు, ఏది వద్దు అంటాం. మందిరాన్ని విడిచిపెడతాం, సంఘాన్ని విడిచిపెడతాం, దేవుణ్ణే వదిలిపెట్టి పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అవునా కాదా? కానీ అబ్రహాము ఎట్టి పరిస్థితిలో దేవుని విడిచిపెట్టలేదు. మన నమ్మకత్వానికి ఆయన నమ్మకత్వానికి చాలా తేడా ఉన్నది. మనుషులందరి నమ్మకత్వాన్ని ఒక దగ్గర పోగేస్తే, అబ్రహాము నమ్మకత్వాన్ని ఒక దగ్గర పోగేస్తే, మనుషులందరి నమ్మకత్వముతో అబ్రహాము ఒక్కనిదే నమ్మకత్వము సరితూగుతుంది. అంటే ఎంత గొప్పగా దేవుణ్ణి నమ్మాడో. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి, ఎలా నమ్మాలో నేర్పించిన తండ్రి, మనము దేవుని ఎలా వెంబడించాలో మార్గము చూపించిన తండ్రి. అందుకే యూదులందరూ కూడా మేము అబ్రహాము సంతానమని వాళ్ళు గర్వముగా చెప్పుకొని అబ్రహాము మా తండ్రి అని అంటారు. అబ్రహాము మా తండ్రి, మేము ఆయన పిల్లలము అంటారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మరి మీరు అబ్రహాము సంబంధులైతే అబ్రహాము విశ్వాసము బల విశ్వాసం ఉంటుంది, మీ విశ్వాసం ఏదయ్యా అంటే నెత్తిగిక్కుంటారు. యోహాను సువార్తలో ఆ మాటలు ఉంటాయి 10-11 అధ్యాయాల్లో. సరే, జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. అబ్రహామా, భయపడకుము. అబ్రహామా, నేను నీకు కేడముగా ఉంటాను, ఇక నుండి నేను నీకు కాపుదలనిస్తాను. అబ్రహామా, నీ బహుమానం ఇప్పటి నుండి అధికమవుతుంది. అంటే ఈ అధ్యాయంలో అబ్రహాము విశ్వాసములో ఇంకో మెట్టు ఎక్కినట్లుగా కనబడుతుంది. అంటే ప్రతి అధ్యాయములో, ప్రతి సందర్భములో తను మెట్టు మీద మెట్టు ఎక్కుతూ వెళ్తున్నాడు, కానీ ఎక్కడ పడిపోలేదు అబ్రహాము. ఈరోజున ఇంకో గొప్ప మెట్టు ఎక్కాడు అబ్రహాం. అందుకని మరలా దర్శనం ఇచ్చి, బాధపడకు, కృంగిపోకు, కృంగిపోయి వేసారిపోయి ఇదిగో ఏలియాజరుకి ఇచ్చేస్తాను అనుకోబాకు. అసలు వాడిని దెంపుతాను. నీ గర్భవాసన పుట్టబోయేవాడే నీవాడు, ఇందులో ఏ సందేహం లేదు. నా మాట నమ్ము. సరే ప్రభువా, నమ్ముతున్నాను. ఆ నమ్మకత్వాన్ని బట్టి అతన్ని దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు. ఈ రోజున మనము కూడా నీతిమంతులముగా తీర్చబడాలంటే మనము కూడా అబ్రహాములాగా దేవుని నమ్మాలి, పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. ఎందరు తన యందు నమ్మిక ఉంచుతారో వాళ్ళందరికీ రక్షణ మరియు నీతిమంతులుగా చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా అబ్రహాము వలె యేసయ్యను నమ్ముకుందాం, పరిపూర్ణముగా విశ్వాసం ఉంచుదాం, సందేహము లేని విశ్వాసం ఉంచుదాం. దేవుడు నీ జీవితంలో చేస్తానన్న కార్యాలు, నీకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చగలిగిన సమర్థుడని నమ్మి ఆ నమ్మకముతో వాటిని పొందుకుందాం. అట్టి కృపను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక.